ఎంఎస్ దాస్ అంటాం మనం. సో ఎంఎస్ దాస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం మనం. దాన్ని 1981లో మనకి అది డెవలప్ చేశారు. ఎవరంటే ఐబిఎం కంపెనీ వాళ్ళు. ఐబిఎం అంటే ఇండస్ట్రియల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఏదో చూసాం. అది దాన్ని మనం చెప్తాను. అది కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా అది వస్తుంది. అది దాన్ని మనం కమాండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో అది మనకి డెవలప్ అవుతుంది. దాంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. వన్ ఇంటర్నల్ కమాండ్, ఎక్స్టర్నల్ కమాండ్. ఇంటర్నల్ అంటే లోపల, ఎక్స్టర్నల్ అంటే బయట. సో ఇదే ప్రైమరీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఆర్డర్ ఇది ఆర్డర్ సో వాళ్ళందరూ చెక్ సరే, నైస్. ఇప్పుడు ఇంటర్నల్ కమాండ్ అంటే ఏంటో చూద్దాం. ఇంటర్నల్ కమాండ్ అంటే ఏ కమాండ్ అయితే మనకి యూజ్ఫుల్ అవుతుందో, అంటే వితౌట్ ఎక్స్టర్నల్ అనమాట. సో మనం దాన్ని ఇంటర్నల్ కమాండ్ అంటాం. అదేంటో చూద్దాం ఒకసారి. వాటిలో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ ఇంటర్నల్ కమాండ్స్ అని చెప్తాం. టైప్స్ కన్నా ముందు ఫస్ట్ దాస్ ఏంటంటే అసలు దాన్ని ఎలా రాస్తాం, అది ఎలా ఉంటుందంటే కమాండ్ ప్రాంప్ట్ అంటాం. సో కమాండ్ ప్రాంప్ట్ ఎలా ఉంటుంది? సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయడానికి మనం సిఎండి అంటే విండోస్ ప్లస్ ఆర్ మీద క్లిక్ చేస్తే మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అవ్వకుండా అలా ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంటుంది. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేస్తే ఫుల్ అడ్మిన్ పర్మిషన్తో మనం కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేస్తాం. అలా ఓపెన్ చేస్తే మనకి టైము డేట్ వస్తాయి, లేకపోతే రావు. చాలా మందికి అదే ఉంటాయి. నేను డేట్ టైం ఇస్తే అక్కడ రాలా, సైన్స్ రాలేదంటే అడ్మినిస్ట్రేటర్ పరమైన ఓపెన్ చేయమని సార్. అందుకని మనం అడ్మినిస్ట్రేటర్ పరమైన దాంతో ఓపెన్ చేస్తేనే మనకి డేట్ టైం వస్తుంది, లేకపోతే రాదు. ఇంటర్నల్ కమాండ్. సో ఇంటర్నల్ కమాండ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ మనం వచ్చేసి ఒకసారి ఆ ప్రాంప్ట్ ఎలా నిర్వహించుకుంటాం. దీన్ని ప్రాంప్ట్ అంటాం మనం. ప్రాంప్ట్. కర్సర్ అంటే వేరు. కర్సర్ అంటే మనం ఓ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఎలా వస్తున్నాను అంటే బ్లింక్ అవుతా ఉంటుంది, దాన్ని మనం కర్సర్ అంటాం. సో దీన్ని ప్రాంప్ట్ అంటాం. ప్రాంప్ట్. ఇది వచ్చేసేసి మనకి లొకేషన్, మిగతాదంతా అడ్రస్ అనమాట. అడ్రస్. సో అక్కడి నుంచి మనం స్విచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎలా స్విచ్ అవుతామని చెప్తా. ఇలా ఉంటుంది ప్రాంప్ట్. సో ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంది ఒకసారి. మనం అక్కడ అంటే సిలో